రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీ నేతల నాటకాలు అసాధారణంగా ఉన్నాయంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెరచాటున స్నేహం, తెర ముందు తిట్ల దండకం కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసభ్య పదజాలంతో దూషించిన కిషన్ రెడ్డి స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తండ్రితో తిట్లు తినడం, కొడుకు కేటీఆర్ ని పొగడ్తల్లో ముంచెత్తడం కిషన్ రెడ్డికి బాగా అలవాటైపోయిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులలో అవినీతిపై మాట్లాడే బీజేపీ నాయకులకు కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపే దమ్ము లేదా అంటూ నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీల అవినీతిని ప్రజల ముందు ఉంచుతామంటూ హెచ్చరించారు. మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని మీ ద్వారా ఆ భగవంతుని కోరుతున్నాను. ఈరోజు సమావేశం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నేను గతంలో కూడా చెప్పాను, టీఆర్ఎస్ బీజేపీ పార్టీ అది తెర వెనుక ఒకటే. తెలంగాణ ప్రజల ముందు వీళ్ళు ఆడుతున్న నాటకం మోసం అని నేను గతంలో కూడా తెలియజేశాను. ఈరోజు అది నిరూపించబడింది. గత 25 రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన ప్రగతి భవన్లో విలేకరుల సమావేశంలో ఒక కేంద్ర క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి కిషన్ రెడ్డిని, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉండి హుందాగా ఉండాల్సిన వ్యక్తి, సాక్షాత్తు కేంద్ర మంత్రిని కిషన్ రెడ్డి గారిని రండగా అభివర్ణించాడు. అభివర్ణిస్తే కిషన్ రెడ్డి గారికి తెలంగాణ పౌరుషం లేదా, తెలంగాణ రోషం లేదా నీకు? దాన్ని కనీసం నువ్వు ఖండించాల్సింది పోయి నిన్న ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్లో మీరు కేసీఆర్ గారి కుమారుడు ఒకరు ఇంద్రుడు అని పొగిడితే ఇంకొకరు చంద్రుడు అని పొగుడుతున్నారు. మీరు పొగడతలతోటి ఈరోజు నిరూపించబడింది మీరు ఒకటే అని చెప్పి. ఇరిగేషన్ ప్రాజెక్టులలో కొన్ని వేల కోట్లు అవినీతి జరుగుతుందని తెలిసి కూడా మీరు కనీసం ఇంతవరకు మీ కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వం కనీసం ఒక దర్యాప్తు సంస్థకు కూడా మీరు కనీసం కంప్లైంట్ చేయలేదు. మీరు అంటే దీని అర్థం ఏంటి? మీరు ఒకటే. నాకేం అభ్యంతరం లేదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు కలిసి డిస్కో సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేసినా మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజలను మోసం చేయడం, తెలంగాణ ప్రజలను మోసం చేయడం మంచిది కాదు. బీజేపీ పార్టీ కాదు, కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. అక్కడ కేంద్రంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే కేసీఆర్ చేస్తున్నట్టు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి కార్యక్రమాలన్నింటి కూడా, అవినీతి పనులను తప్పకుండా తెలంగాణ ప్రజల ముందు ఉంచుతామని మీ ద్వారా తెలియ